చైతన్య రథం ఛానల్ కి స్వాగతం. ప్రజా సమస్యల పరిష్కారంలో విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ నూతన ఒరవడిని సృష్టిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ సమస్యలతో బాధపడుతున్న వారి కోసం ప్రజా దర్బార్ను నిర్వహిస్తూ బాధితులకు అండగా నిలుస్తున్నారు. ఇక ఉండవల్లిలోని నివాసంలో 53వ రోజు మంత్రి లోకేష్ ప్రజా దర్బార్ కు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు తాడివచ్చారు. తాము ఎదుర్కొంటున్న సమస్యల పట్ల మంత్రి లోకేష్ ను స్వయంగా కలిసి అర్జీలిచ్చారు. ప్రతి ఒక్కరి విజ్ఞప్తిని పరిశీలించిన మంత్రి బాధితులకు అన్ని విధాలా అండగా ఉంటానంటూ భరోసా ఇచ్చారు. ఇక సమస్యల పరిష్కారం కోసం సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేశారు. ఇంటిని కోల్పోయాను, పరిహారం అందించండి. వంశధార ప్రాజెక్టు కింద కోల్పోయిన తన ఇంటికి పరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా హిరమండలం కొల్లివలస గ్రామానికి చెందిన భవ్రీ సింహాచలం మంత్రి నారా లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. ప్రాజెక్టు కింద ఇల్లు కోల్పోవడంతో ఆధారం లేక భార్య, 4 పిల్లలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాను. పరిహారం అందించాలని రెవెన్యూ రికార్డుల్లో కూడా నమోదు చేశారు. అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికీ ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు. టిడ్కో ఇంటి కోసం నగదు చెల్లించినప్పటికీ కేటాయింపు పూర్తయిన ఇంటిని మంజూరు చేయకుండా అధికారులు కాలయాపన చేస్తున్నారని విజయవాడ రాజరాజేశ్వరిపేటకు చెందిన షేక్ రేష్మా ఆవేదన వ్యక్తం చేశారు. ఎలాంటి ఆధారం లేని తనకు టిడ్కో ఇల్లు మంజూరు చేయాలని మంత్రి లోకేష్ ను కలిసి అర్జీ ఇచ్చారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. పసుపు కుంకుమ కింద తనకు సంక్రమించిన భూమిని ఆన్లైన్లో నమోదు చేయడంతో పాటు పట్టాదారు పాస్ పుస్తకం మంజూరు చేయాలని ప్రకాశం జిల్లా చంద్రశేఖరపురం మండలం బిట్టపాలెం గ్రామానికి చెందిన కొమ్మినేని చిన్న వెంకటరమణమ్మ విజ్ఞప్తి చేశారు. నా తల్లిదండ్రులు పసుపు కుంకుమ కింద 3.27 ఎకరాలను స్థిరాస్తి సెటిల్మెంట్ స్వాధీన అగ్రిమెంట్ ద్వారా రాయించి ఇచ్చారు. వృద్ధాప్యంతో నా తల్లిదండ్రులు చనిపోయారు. సదరు భూమి నాకు సంక్రమించినప్పటికీ ఆన్లైన్లో వారి పేరు మీదనే ఉండడంతో ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, సబ్సిడీలు అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు తగిన న్యాయం చేయాలని చిన్న వెంకటరమణమ్మ విజ్ఞప్తి చేశారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. ఇక తమ గ్రామంలో గత 8 ఏళ్లుగా నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రకాశం జిల్లా దర్శి మండలం తూర్పు వెంకటాపురానికి చెందిన జంపాల రామారావు అర్జీ ఇచ్చారు. ఇంటింటికి కుళాయి ద్వారా తాగునీరు అందించే జలజీవన్ మిషన్ కింద పనులు ప్రారంభించినప్పటికీ నత్తనడకన సాగుతున్నాయని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకొచ్చారు. గ్రామ శివార్లోని పెదవాగు మీద ఉన్న R&B బ్రిడ్జిను కూడా విస్తరించాలని కోరారు. పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి భరోసా ఇచ్చారు. ఇక నెల్లూరు జిల్లా ముత్తుకూరులోని తన 28 అంకణాల స్థలాన్ని నెల్లూరు జిల్లా వాసి ఆరుగుంట శ్రీనివాసులరెడ్డి కబ్జా చేశారని విచారించి తగిన న్యాయం చేయాలని పున్నూరు రాఘవయ్య మంత్రి లోకేష్ ను కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. 1994లో MRO కార్యాలయం ఎదురుగా ఉన్న స్థలాన్ని కొనుగోలు చేశాను. నా స్థలం పక్కనే వినుకోటి సుబ్బారాయుడు స్థలం ఉంది. అతను తన స్థలంతో పాటు నా స్థలాన్ని కూడా ఆరుగుంట శ్రీనివాసులరెడ్డికి విక్రయించాడు. నా స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి ప్రహరీ గోడ కూడా నిర్మించారు. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని రాఘవయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పరిశీలించి తగిన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. పెన్షన్ అందించడంతో పాటు తమ సమస్యలు పరిష్కరించాలని, దివ్యాంగులు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా వైద్య సాయం అందించాలని పలువురు మంత్రి లోకేష్ ను కలిసి విన్నవించారు. పరిశీలించి అండగా ఉంటామని మంత్రి భరోసా ఇచ్చారు.